యోగాతో ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుంది అని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహించిన యోగా పోటీలను విశేష స్పందన లభించింది. యోగాంధ్ర 2026లో భాగంగా శనివారం కచ్చప్పి ఆడిటోరియంలో పలు విభాగాల్లో పోటీలను డిప్యూటీ కమిషనర్ అమరయ్యతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలువురు యోగా గురువులు జడ్జిలుగా పాల్గొని యోగా ప్రతిభను కనబరిచిన వారిని గుర్తించి వారికి కావలసిన ప్రోత్సాహకాలు అందించారు. జూనియర్స్, యంగర్స్, సీనియర్స్ 3 కేటగిరీలుగా యోగా పోటీలు నిర్వహించాము అని తెలిపారు. వార్డు స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపుతాము అని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపిస్తాము అని అన్నారు. ఇక యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడమే లక్ష్యంగా ఈ యోగా పోటీలను నిర్వహిస్తాము అని తెలిపారు. ఈ యోగా పోటీల్లో నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, యోగా గురువులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.